కోనసీమ జిల్లాలో మరోసారి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. మంటలు కూడా భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మల్కీపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. గ్రామాన్ని కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ లీక్ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కోనసీమ జిల్లాలో మరోసారి భారీగా గ్యాస్ లీక్ అయింది. అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ నుండి తెలుసుకుందాం. హరీష్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అయినా కొద్దిసేపు క్రితం బ్లోఅవుట్ స్టార్ట్ అయింది. మొదట అది ఆల్రెడీ పని చేస్తున్న వెళ్ళు గ్యాస్ బయటకు వస్తున్న వెళ్ళు ఆ వెళ్ళు నుంచి ఒక్కసారిగా గ్యాస్ బయటకు వచ్చింది. అది కాస్త రాపిడి వల్ల మరో కారణం వల్ల కానీ నిప్పు అంటుకోవడం ఒకటి జరిగింది. దాంతో అది కాస్త బ్లోఅవుట్ కింద మారిపోయింది. గతంలో ఖచ్చితంగా 30 సంవత్సరాల క్రితం 1995 ఏదైతే పాతలపూడి బ్లోఅవుట్ జరిగిందో అది కూడా జనవరి నెలలోనే జరిగింది. జనవరి 2 ప్రస్తుతం జరిగిన బ్లోఅవుట్ కూడా ఇదే జనవరి నెలలో జరగటం కంపారిజన్ చూసి స్థానిక ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామానికి సమీపంలో ఈ వెల్ ఉంది. ఈ వెల్ లో జరిగిన ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ లో భాగంగా జరిగిన ప్రాబ్లం వల్ల ఈ గ్యాస్ బయటకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మంటలు ఎగిసి పడుతున్నాయి. గ్యాస్ ఎత్తుందనే విషయం మీద స్పష్టత లేదు. ఎందుకంటే గ్యాస్ పైప్ లైన్ లీక్ అయితే ఖచ్చితంగా వాల్వ్ను మూసివేయడం ద్వారా గ్యాస్ ని అదుపు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది వెల్లోంచి గ్యాస్ బయటకు వస్తుంది, చాలా భారీగా వస్తుంది. మంటలు కూడా భారీగా ఎగిసిపోతున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయించారు. 1/2 కిలోమీటర్ మేర ఆ పైపులో మొత్తం అంతా ఖాళీ చేయించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న స్పాట్ ఏదైతే ఉందో అది పంట పొలాల మధ్య కొబ్బరి తోటల మధ్యలో ఉన్నా సరే దాని ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బ్లోఅవుట్ ఉష్ణోగ్రత చుట్టుపక్కల దాదాపు గతంలో జరిగిన బ్లోఅవుట్ అయితే 30-40 మీటర్లకి 30-40 కిలోమీటర్ల వరకు దాని కాంతి కనిపించేది. దాదాపు 100 అడుగుల మేర అప్పట్లో అగ్నికలు ఎగిసిపోయాయి. ప్రస్తుతం ఆ స్థాయిలో కాకపోయినా సరే గ్యాస్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉన్నామని అయితే మంటలు ఎగిసిపోతున్నాయి. 300 కుటుంబాలు అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడం జరిగింది. ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ టీములతో పాటు అగ్నిమాపక వాహనాలతో పాటు మిగతా అన్ని శాఖల అధికారులు కూడా అక్కడికి రావడం జరిగింది. దాదాపు 1/2 కిలోమీటర్ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా బ్లాక్ చేసి సాధారణ మనుషులు ఎవరు కూడా అక్కడ రానివ్వకుండా పూర్తి స్థాయిలో ఖాళీ చేయించడం జరిగింది. ఉన్న ఫలంగా మనుషులు పశువులు ఆ ప్రాంతాలు ఖాళీ చేసే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ మంటలు అదుపు చేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. 30 ఏళ్ల క్రితం పూర్తి స్థాయిలో సాంకేతిక నిపుణులు అందుబాటులో లేకపోవడంతో విదేశాలకు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీరారం టీమ్స్ వంటి అనేక టీంలు అప్పుడైతే పనిచేసాయి. ప్రస్తుతానికైతే ఈ సాంకేతికత విస్తృతంగా పెరగడంతో ముఖ్యంగా ఈ వెల్ క్యాప్ ను మూసివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెల్ క్యాప్ ను మూసివేస్తే మొత్తం ఈ ఎగిసిపోయిన అగ్ని కీలలు కానీ బయటకు వచ్చే గ్యాస్ గానీ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. దానికైతే ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ఈ ఫైర్ ఫైటింగ్ టీమ్స్ ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. గతంలో వాటర్ అంబ్రెల్లా సిస్టమ్ ద్వారా దీన్ని నిలుపు చేయడం జరిగింది. తర్వాత ఓఎన్జీసీ అదే పద్ధతిని ఫాలో అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిపుణులు ఏ రకంగా ఈ బ్లోఅవుట్ అదుపు చేస్తారనే విషయం మీద ఇంకా అక్కడైతే ఈ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఇంకా మాటకి అగ్నికలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. హరీష్, ఓఎన్జీసీ అధికారులు ఏం చెప్తున్నారు? మంటల్ని ఆపేందుకు ఎన్ని ఫైర్ ఇంజిన్లు తెప్పించారు? అదే విధంగా గ్రామస్తులను కూడా ఖాళీ చేయించినట్లు చెప్తుంది. ఇంకా మంటల్ని అదుపు చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు? అయినా ఇది నిర్బంధంగా ఇంతసేపు అని చెప్పే పరిస్థితి ఉండదు. గతంలో జరిగిన బ్లోఅవుట్ అయితే 65 రోజుల పాటు కొనసాగింది. కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ అయితే అగ్నికి ఆహుతైపోయింది. ప్రస్తుతం ఇది కూడా వెల్ నుంచి వచ్చిన గ్యాస్, వెల్లో ఎంత గ్యాస్ ఉందన్న విషయం మీ ఓఎన్జీసీ అధికారులకు స్పష్టత లేదు. ఇప్పటిలోపు అదుపు చేయగలిగిన విషయం కూడా ప్రకటన ఏం చేయలేదు. ప్రస్తుతం దాన్ని ఏదో రకంగా అదుపు చేయాలనే ఉద్దేశంతోనే ఓఎన్జీసీ అధికారులంతా పరుగులు తీస్తున్నారు. దీంతో పాటు ఓఎన్జీసీ వేరే టీమ్స్ అంటే కోనసీమతో పాటు కృష్ణా గోదావరి డెల్టా దేశంలో అనేక టీములు పనిచేస్తుంటాయి. అన్ని టీములతో పాటు కార్యక్రమంలో ఉన్న పోలీసు గారు ఇతర వైద్య యంత్రాంగాన్ని కూడా రప్పించడం జరిగింది. ఓఎన్జీసీ అధికారులు కేవలం వాటర్ నీళ్ళతో ఆపే ప్రయత్నమే కాదు, ఇంకా ఫోన్ ఇతరత్ర అనేక రసాయన పదార్థాలు ఉంటాయి. వాటిని అన్నింటినీ చెల్లటం ద్వారా మంటలు అదుపు చేసి ఈ వెల్ మూత బిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి విస్తృతంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం అన్ని టీములు కూడా అక్కడ ఫైర్ ఫైటింగ్ లోనే ఉన్నాయి. ప్రమాదానికి కారణం ఏమంటున్నారు అధికారులు? అక్కడ ఓఎన్జీసీ వెల్స్ మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 200కు పైగా ఆన్ షోర్ వెల్స్ ఉన్నాయి. ఓఎన్జీసీ 2 రకాల ఎక్స్ప్లోరేషన్స్ నిర్వహిస్తుంటుంది. ఒకటి ఆన్ షోర్, రెండు ఆఫ్ షోర్. ఆఫ్ షోర్ అంటే సముద్రంలో అనేక రకాల వెల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన రిక్స్ ఎప్పటికప్పుడు అక్కడ తీస్తుంటాయి. అదేవిధంగా కోనసీమలో ఓఎన్జీసీ సిస్మిక్ సర్వే ద్వారా ఎప్పటికప్పుడు ఇటువంటి బోర్ ఈ వెల్స్ ని ఏవైతే ఉన్నాయో గ్యాస్ వెల్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని మూసివేస్తుంటుంది. రిజర్వ్ అవసరమైనప్పుడు రిజర్వ్ లో ఉంచేస్తుంది. అవసరమైన సమయాల్లో ఆ ప్రాంతంలో గ్యాస్ ను వాడుకుని పైప్ లైన్ల ద్వారా
గ్యాస్ స్టేషన్ తరలిస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రన్నింగ్ లో ఉన్న గ్యాస్ బోర్ ఇది ఆల్రెడీ అక్కడి నుంచి గ్యాస్ వస్తుంది. అయితే సాంకేతిక లోపంలో ఇతర సమస్యలలో అక్కడ గ్యాస్ నిలిచిపోవడంతో అక్కడ డ్రింక్ చేసే ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఒక్కసారిగా గ్యాస్ ఎగదనుకుంటూ విపరీతమైన ప్రసక్తి బయటకు వచ్చింది. దాన్ని వెంటనే అదుపు చేయలేకపోయారు. దాని పర్యవసానమే బోర్వెల్ నుంచి విపరీతంగా ఇప్పుడు గ్యాస్ రావడం జరుగుతుంది. దాన్ని అదుపు చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి టెక్నికాలిటీస్ చాలా అవసరం అవుతాయి. సాంకేతిక నిపుణుల సహకారంతో దీన్ని అదుపు చేసే పరిస్థితి. ఏది ఏమైనా సరే ముఖ్యంగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ అదేవిధంగా స్థానికంగా ప్రతిపక్షాలు కూడా ఎక్కడ ఇబ్బంది నష్టం జరగకుండా ఉండేందుకు ఆ ప్రాంతం నుంచి అయితే తరలించారు. గతంలో జరిగిన సంఘటనలో కూడా మొత్తం దాదాపు 16 కోట్ల రూపాయలు విలువైన ఆ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది గతంలో జరిగిన సంఘటనలో. ఇప్పుడైతే అదే బోర్వెల్ ఇప్పుడు బోర్వెల్ ఏదైతే ఇరుసుమండలో ఉందో ఆ బోర్వెల్ వద్ద కూడా దగ్గరికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే కేవలం ఫైర్ సూట్స్ ధరించిన ఓఎన్జీసీ సిబ్బంది మాత్రమే దగ్గరికి వెళ్ళి దాన్ని అదుపు చేసే ప్రక్రియలో ఉంటారు. మిగతా వాళ్ళు కనీసం దాని దర్యాప్తులో వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తీవ్రత కూడా చాలా వేడి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్న. Right, Harish, thanks for the updates. కోనసీమ జిల్లాలో మరోసారి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మంటలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మల్కీపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. గ్రామాన్ని కూడా ఖాళీ చేయించేశారు. ఫైర్ ఇంజిన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గ్యాస్ లీక్ను అరికెట్టేందుకు అధికారులు అదేవిధంగా నిపుణులు పర్యవేక్షించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.